ప్రజ్ఞ ట్యుటోరియల్స్కి స్వాగతం. ఈ వీడియోలో మనం డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ బయాలజీ విభాగంగా 10వ తరగతి జీవశాస్త్రంలోని నియంత్రణ సమన్వయం అనే పాఠ్యాంశంలో కొన్ని ముఖ్యమైన ప్రశ్నలు, అదేవిధంగా గత డిఎస్సిలో అడిగినటువంటి ప్రశ్నలు కూడా చెప్పడం జరుగుతుంది. కనుక ఈ యొక్క వీడియోను స్కిప్ చేయకుండా చివరి వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి. నెక్స్ట్, నియంత్రణ సమన్వయం. ఇంతకుముందు ఈ యొక్క పాఠ్యాంశాన్ని నియంత్రణ సమన్వయం అనే పేరుతో ఉండేది. ఇప్పుడు నియంత్రణ అనే పేరు మార్చడం జరిగింది. నియంత్రణ, ప్రతిరోజు మనం నడవడం, పరిగెత్తడం, అదేవిధంగా పెన్సిల్ను చెక్కడం, తలుపు లాగడం, వాహనాలు నడపడం వంటి రకరకాల పనులు చేస్తుంటాం. ఈ పనులన్నీ నిర్దిష్టమైన శరీర సమతాస్థితి కలిగి ఉండటంతో పాటుగా శరీర భాగాల మధ్య సమన్వయం వలనే జరుగుతాయి. మనం ప్రతిరోజు చేసేటువంటి పనులు అనేటువంటి మరి నడవడం, అదేవిధంగా పరిగెత్తడం, పెన్సిల్ చెక్కడం, తలుపు లాగడం, వాహనాలు నడపడం పనులు, రకరకాల పనులు చేస్తున్నాం. మరి ఈ యొక్క పనులను చేయడానికి మరి శరీరం ఏం చేస్తుందంటే సమతాస్థితిని కలిగి ఉండి మరి శరీరంలోని వివిధ భాగాల సమన్వయం వలన ఈ యొక్క పనులను మనం చేయగలుగుతున్నాము. నిజానికి కదలిక, సమతాస్థితి మరియు సమన్వయం అనే ఈ యొక్క 3 ప్రాథమిక క్రియలు కలిసి పనిచేస్తూ మన శరీరం చేసేటువంటి ప్రతి చిన్న కదలికలకు కారణభూతమవుతుంది. ఈ యొక్క కదలిక, సమతాస్థితి మరియు సమన్వయం అనేటువంటి ఈ యొక్క ప్రాథమిక క్రియలు. రైట్. ఇకపోతే మన శరీరంలో ఉండే అవయవాలు, మన శరీరంలో ఉన్నటువంటి అవయవాలు లేదా మన శరీరం నుండి ఈ యొక్క అనేక వ్యవస్థలు అంటే అవయవాలు కలిసి ఒక వ్యవస్థగా ఏర్పడుతుంది. ఒక్కొక్క అవయవం ఒక్కొక్క వ్యవస్థ ఏర్పడుతుంది. ఈ యొక్క మన శరీరం నుండి ఈ యొక్క అనేక వ్యవస్థలు కలిసి పనిచేయడం వలనే అన్ని క్రియలు అనేవి సక్రమంగా జరుగుతున్నాయి మన యొక్క దేహంలో. అంటే మన శరీరంలో అనేక వ్యవస్థలు అనేవి కలిసి పనిచేస్తున్నాయి. అంటే ఒకదాంతో ఒకటి కలిసి పనిచేస్తున్నాయి. అంటే చెయ్యి ఒకటి అనుకుంటే, కాలు అనే ఒక అవయవం ఉంటే, ఈ యొక్క అవయవంలో ఏర్పడుతున్న ఈ యొక్క వ్యవస్థలు అన్నీ కూడా మరి కలిసి పనిచేయడం వల్లనే ఈ యొక్క క్రియలు, మనం ఈ యొక్క పనులని సక్రమంగా చేస్తున్నాము. ఉదాహరణకు, మనం కదిలినప్పుడు మన ఎముకలు, అదేవిధంగా కండరాలు మాత్రమే కాకుండా ఇతర వ్యవస్థలు కూడా తమ వంతు పాత్రను పోషిస్తాయి. అంటే మనం కదిలినప్పుడు మనం అనుకుంటాము కేవలం ఈ యొక్క ఎముకలు, కండరాలు కలుతున్నాయి అనుకుంటాం. కానీ ఈ యొక్క కండరాలు, ఈ యొక్క ఎముకలు కాకుండా అనేక ఇతర వ్యవస్థలు కూడా ఈ యొక్క మనం కదలడానికి తమ వంతు పాత్రను వహిస్తాయి. కండర వ్యవస్థలో అనేక కండరాలు అనేవి ఒక క్రమ పద్ధతిలో పనిచేస్తాయి. కండర వ్యవస్థలో అనేక కండరాలు అనేవి ఒక క్రమ పద్ధతిలో పనిచేస్తాయి. అందువల్లనే మన శరీరం అనేది ఒక క్రమ పద్ధతిలో కలవడానికి వీలుగా ఉంటుంది. ఇక నెక్స్ట్ పోతే, మన శరీరంలో ఉండే అవయవాలు అనేవి ముఖ్యంగా వాటిలో ఉండే కణజాలాలు, అదేవిధంగా కణాలు అనేవి మన శరీరంలో ఉన్నటువంటి ఈ యొక్క అవయవాల్లో కణజాలాలు ఉంటాయి. ఈ కణజాలాల్లో కణాలు అనేవి ఉంటాయండి. ఈ యొక్క కణాలు అనేవి పరిసరాల నుండి సంకేతాలను గ్రహించి దానికి అనుగుణంగా ప్రతిస్పందిస్తాయి. మన శరీరంలో ఉన్నటువంటి ఈ యొక్క ఈ అవయవాలు ముఖ్యంగా ఏమిటండి? కణజాలాలు, అదే కణాలు ఉంటాయి. ఈ యొక్క కణాలు అనేవి పరిసరాల నుండి సంకేతాలను గ్రహించి దానికి అనుగుణంగా ప్రతిస్పందిస్తాయి. ఈ ప్రతిస్పందనలే శరీరంలోను, అదేవిధంగా శరీరం ద్వారా అనేక పనులు జరగడానికి ప్రేరణిస్తాయి. ఈ యొక్క ప్రతిస్పందన వలన ఏమవుతుందంటే, ఈ యొక్క శరీరం ద్వారా అనేకమంటి పనులు జరగడానికి ప్రేరణ ఇస్తాయి ఈ యొక్క ప్రతిస్పందనలు. ఈ యొక్క ప్రతిస్పందన కావుతుంటే
మన యొక్క శరీరంలో కలుగుతాయి. ఈ యొక్క ప్రతిస్పందనల ఫలితంగానే మన శరీరం అనేది అనేక పనులు చేయడం అనేది జరుగుతుంది. ఉదాహరణకు మనం రోడ్డు మీద నడుస్తున్నప్పుడు మనం రోడ్డు మీద నడుస్తున్నప్పుడు కారు వస్తున్న శబ్దం విన్నా లేదా చూసిన వెంటనే పక్కకు తప్పుకుంటామండి. మనం ఏం చేస్తుంటే వెంటనే పక్క మరి ఆ శబ్దాన్ని విన్నా సరే లేతే కారును మనం చూసినా సరే మనం వెంటనే తప్పుకుంటాం. దీనికి కారణం ఏంటంటే ప్రతిస్పందనలు. దీనికి కారణం ఏమిటంటే ఈ విధంగా ప్రతిస్పందన వల్లనే మనం ఆ విధంగా పక్కకి తప్పుకుంటాము. నెక్స్ట్ పోతే మన దైనందిన జీవితాల్లో మనం ఉద్దీపనలకు ప్రతిస్పందనలు చూపిస్తాం. అంతేకాకుండా ప్రతి జీవి కూడా మొక్కలు కానీ జంతువులు కానీ మానవుడు కానీ ఖచ్చితంగా ప్రతిస్పందనకు ఈ యొక్క ఉద్దీపనలకు ప్రతిస్పందన చూపడం అనేది జరుగుతుంది. అంటే జీవులు అవి జీవించడానికి కూడా ఇవి ప్రతిస్పందన అనేది చాలా ముఖ్యమని చెప్పవచ్చు. రైట్. ఉదాహరణకు ఎలుకను చూసిన వెంటనే తినాలని పిల్లి దాని వైపు పరిగెడుతుంది. అంటే ఈ యొక్క ఎలుక అనేది ఉద్దీపన అనుకుంటే ఈ యొక్క పిల్లి పరిగెత్తడం అనేది ప్రతిస్పందనగా మనం చెప్పవచ్చు. ఇక నెక్స్ట్ పోతే మొక్కలు వెలుతురు వైపుకే వంగుతాయి. అంటే వెలుతురు అనేది ఉద్దీపన అనుకుంటే వంగడం అనేది పెరగడం అనేది వాటి వైపు వంగడం అనేది ప్రతిస్పందనగా చెప్పవచ్చు. అదేవిధంగా వాతావరణంలో వేడి తేమ ఎక్కువైనప్పుడు అదేవిధంగా తేమ ఎక్కువైనప్పుడు మనకు చెమట పడుతుంది. ఈ యొక్క వాతావరణంలో వేడి తేమ ఎక్కువ కావడం అనేది మనం ఉద్దీపన అనుకుంటే ఈ యొక్క ఉద్దీపన ప్రతిస్పందనగా మన దేహంలో చెమట పడడం దీన్ని మనం ప్రతిస్పందనగా చూడవచ్చు. ఇవన్నీ కూడా ప్రతిస్పందనలే. అంటే మనం ఎలుకను చూసి వెంటనే పిల్లి దానివైపు పరిగెత్తడం ఇది ప్రతిస్పందన. మొక్కలు వెలుతురు వైపు వంగడం అనేది ప్రతిస్పందన. అదేవిధంగా వేడి తేమ ఎక్కువైనప్పుడు చెమట పట్టడం కూడా ప్రతిస్పందనగా చెప్పవచ్చు. అంటే ఈ విధంగా జీవి మనుగడ సాగించాలంటే ఖచ్చితంగా అన్ని పరిస్థితుల్లోనూ ప్రతి ప్రచోదనానికి, అంటే ప్రచోదనం మీన్స్ ఉద్దీపన అనుకోవాలండి. ప్రతి ప్రచోదనానికి సరి అయిన ప్రతిస్పందన చూడడం అనేది అవసరం. అంటే ప్రతి ఉద్దీపనకు లేదా ప్రతి ప్రచోదనానికి సరి అయినటువంటి స్పందన చూపాలి. ఎందుకు సార్ అంటే జీవి మనుగడ సాధించాలి కనుక ఈ యొక్క ప్రతి జీవి కూడా ఈ యొక్క ప్రచోదనానికి లేదా ఉద్దీపనకు ప్రతిస్పందన చూపవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఇంకా నెక్స్ట్ పోతే మరి ఈ యొక్క ప్రచోదనానికి లేదా ప్రచోదనానికి ఈ యొక్క ప్రతిస్పందన చూపడం అనేది ఎలా పడితే అలా జరగదండి. ఒక క్రమమైన పద్ధతి ఉంటుంది. అంటే ప్రచోదనానికి అంటే ఉద్దీపనకు మరి ప్రతిస్పందన చూపడం అనేది ఒక క్రమ పద్ధతిలో ఉంటుందండి. దీనిలో వివిధ దశలు కూడా ఉంటాయి. వివిధ దశలు అనేవి ఉంటాయి. మొదటిగా ప్రతిస్పందనలు అనేవి శరీరం బయట లేదా లోపలి వాతావరణంలోని మార్పును లేదా ప్రచోదనాన్ని గుర్తించడంతో మొదలవుతుంది. ఈ యొక్క ప్రతిస్పందనలు ఎలా స్టార్ట్ అవుతుంది సార్ అంటే శరీరం బయట కానీ లేదా లోపలి వాతావరణంలోని యొక్క మార్పును లేదా ఈ యొక్క ప్రచోదనాన్ని ఫస్ట్ గుర్తిస్తుంది. తర్వాత ఈ యొక్క ప్రతిస్పందన చర్యలో ఇది మొదటి దశ. అంటే ప్రచోదనాన్ని గుర్తించడంలో అంటే శరీరం బయట కానీ లేదా లోపలి వాతావరణం చూడండి ఈ యొక్క మార్పును గుర్తిస్తుంది. ఈ గుర్తించడం అనేది ఈ యొక్క ప్రతిస్పందనలో మొదటి దశగా చెప్పవచ్చు. ఇక రెండవది ఈ గుర్తించినటువంటి ఈ యొక్క సమాచారం లేదా అందినటువంటి ఈ యొక్క సమాచారాన్ని ప్రసారం చేయడం అనేది రెండవ దశ. ఫస్ట్ ఏంటంటే ఈ యొక్క ప్రతిస్పందనను గుర్తించి ఈ సమాచారాన్ని అందజేస్తుంది. గుర్తించడం మొదటి దశ అనుకుంటే సమాచారం ప్రసారం చేయడం అనేది రెండవ దశ చేస్తుంది చెప్పవచ్చు. రెండవ దశ. ఇక మూడో దశ అంటే గుర్తించినటువంటి ఆ యొక్క సమాచారాన్ని విశ్లేషిస్తుంది. అంటే ఎలాంటి ఆ యొక్క ప్రచోదనము లేదా ఎలాంటి ఉద్దీపనం అని అది గుర్తించి విశ్లేషించడం అనేది జరుగుతుంది. సమాచారాన్ని విశ్లేషణ జరుగుతుంది. ఇది మూడవ దశ. ఈ విధంగా 3 దశల్లో ఈ యొక్క ప్రచోదనానికి లేదా
ఉద్దీపనకు ప్రతిస్పందన అనేది జరుగుతుంది. ఈ విధంగా 3 దశల్లో విశ్లేషిస్తుంది. ఇక ప్రచోదనానికి సరైన మరి ప్రతిక్రియ ప్రతిక్రియ చూపడం అనేది చివరి దశగా మనము చెప్పవచ్చండి. ఈ విధంగా ప్రచోదనానికి లేదా ఉద్దీపనకు ప్రతిస్పందన జరగాలంటే ఈ విధంగా కొన్ని దశల ద్వారా మాత్రము కొన్ని దశల్లో మాత్రమే ఈ విధంగా ప్రచోదనానికి ఈ యొక్క ప్రతిస్పందన అనేది మరి జరుగుతుంది. ఇది ఉద్దీపనకు ప్రతిస్పందన చూపడము. ఇక నచ్చపోతే సమీకృత నాడీ వ్యవస్థలు లేదా నాడీ వ్యవస్థ సమన్వయం. అంటే నాడీ వ్యవస్థ ఏ విధంగా సమన్వయం చెందుతుంది అంటే ఏ విధంగా ఒకదానితో ఒకటి సంబంధాన్ని కలిగి ఉంటుందో ఇక్కడ ఒక శాస్త్రవేత్త గ్రీక్ శరీర ధర్మశాస్త్రవేత్త ఏంటి మరి గాలన్ అటువంటి ఈ యొక్క శాస్త్రవేత్త మనకి క్లారిటీగా ఇచ్చాడు. ఈ శాస్త్రవేత్త ఎవరండి? ఈ పటం చూపించే ఈ శాస్త్రవేత్త గాలను. ఈయన శరీర ధర్మశాస్త్రవేత్త. రైట్. మన శరీరంలో అన్ని భాగాలు లేదా అన్ని శరీర భాగాల విధులను మెదడు నియంత్రిస్తుందని మన శరీరంలోని అన్ని శరీర భాగాల విధులను మెదడు నియంత్రిస్తుందని గ్రీకులు నమ్మేవారు. మన శరీరంలో ఉన్నటువంటి అన్ని శరీర భాగాలను ఈ మెదడు మాత్రమే నియంత్రిస్తుందని గ్రీకులు నమ్మేవారు. మెదడుకు దెబ్బ తగిలిన వ్యక్తుల ప్రవర్తనలో గణనీయమైన మార్పు రావడమే మరి వారి నమ్మకానికి కారణము. ఎందుకు ఈ గ్రీకులు మరి శరీరంలో అన్ని భాగాలను ఈ యొక్క మెదడే నియంత్రిస్తుందని ఏం చెప్పారంటే మెదడుకు దెబ్బ తగిలిన నుండి ఈ యొక్క వ్యక్తుల ప్రవర్తనలో గణనీయమైన మార్పు రావడం వలన ఈ విధంగా వీరి యొక్క నమ్మకానికి కారణం అయ్యింది. ఏ నమ్మకం? మన శరీరంలో అన్ని శరీర భాగాలు మెదడు నియంత్రిస్తుందనే నమ్మకము. ఇక నెక్స్ట్ పోతే తర్వాత గ్రీక్ శరీర ధర్మశాస్త్రవేత్త అయినటువంటి ఎవరు? గ్రీక్ శరీర ధర్మశాస్త్రం నుండి గాలన్ మరి గాలను క్రీస్తు శకము 129-200 సంవత్సరంలో రథము నుండి కింద పడి మెడపై దెబ్బ తగిలిన ఒక రోగిపై పరిశీలనలు జరిపే వరకు శరీర భాగాలను నియంత్రించడంలో మెదడు పాత్రపై సరైన అవగాహన లేదు. అంటే ఈ యొక్క గ్రీకు శరీర ధర్మశాస్త్రత్వం ఈ యొక్క గాలను ఏం చేసంటే ఆ రథము నుండి కింద పడిన ఒక వ్యక్తికి మెడపైన దెబ్బ తగిలినప్పుడు మరి ఆయన ఈ యొక్క గాలను ఆ యొక్క కింద పడిన ఆ యొక్క వ్యక్తి పైన పరిశోధన లేదా పరిశీలనలు జరిపేంత వరకు కూడా ఈ యొక్క మెదడు పైన సరైన అవగాహన లేదు. మెడపై దెబ్బ తగిలిన రోగి తన చేతి స్పర్శను కోల్పోయాడు. మెదడుపై దెబ్బ తగిలిన ఒక వ్యక్తి ఏం చేశాడంటే తన యొక్క చేతిపైన స్పర్శను కోల్పోయాడు. కానీ అతని చేతి కదలికలు మామూలుగానే ఉన్నాయి. అంటే మెడపైన దెబ్బ తగిలిన ఆ యొక్క రోగిని చూసినప్పుడు చేతి యొక్క స్పర్శను కోల్పోయాడు, కానీ చేతి యొక్క కదలికలు అనేవి ఎప్పటిలాగానే మామూలుగానే ఉండడం అనేది ఈ యొక్క గ్రీక్ శరీర ధర్మశాస్త్రవేత్త గాలన్ చూశాడండి. దీన్ని బట్టి మన శరీరంలో 2 రకాల నాడులు ఉంటాయని, ఒకటి జ్ఞానానికి సంబంధించినదని, రెండవది చర్యకు సంబంధించినదని ఈ యొక్క గాలన్ ఒక నిర్ణయానికి వచ్చాడండి. ఎవరు? ఈ యొక్క గాలన్. అంటే మెడపై దెబ్బ తగిలిన ఒక వ్యక్తిని పరిశీలిస్తే తనేమో చేతి యొక్క స్పర్శను కోల్పోయాడు, కానీ అతని చేతి యొక్క కదలికలు అనేవి మామూలుగా ఉండడాన్ని ఈ యొక్క గాలం చూశాడు. దీన్ని బట్టి మన శరీరంలో 2 రకాల నాడులు ఉంటాయని, ఒకటేమో జ్ఞానానికి సంబంధించిందని, రెండవది చర్యకు సంబంధించినదని ఈ యొక్క గాలన్ ఒక నిర్ణయానికి వచ్చాడు.
ఈ రోగి విషయంలో జ్ఞాననాడులు దెబ్బతిన్నాయని, చర్యకు సంబంధించిన నాడులు మామూలుగా ఉన్నాయని ఆయన అభిప్రాయపడ్డాడు. ఎవరు? ఈ యొక్క గాలన్. ఈ యొక్క రోగి విషయంలో మరి జ్ఞాననాడులు దెబ్బతిన్నాయి. మరి చర్యకు సంబంధించినటువంటి ఈ యొక్క నాడులన్నీ మామూలుగా ఉన్నాయన్న సంగతి పరిశీలించి ఈ యొక్క నాడులనేవి మరి చర్యకు సంబంధించిన నాడులనేవి మామూలుగానే ఉన్నాయని ఒక అభిప్రాయంకి రావడం జరిగింది. ఈ యొక్క గ్రీక్ చెందినటువంటి ఈ యొక్క శరీర ధర్మ శాస్త్రవేత్త గాలన్. ఇది గాలన్ గురించి. నెక్స్ట్ నాడీ కణం అండి. నాడీ కణం. ఈ యొక్క నాడీ కణం మనము 9వ తరగతిలో మనం చూసామండి. అక్కడ ఒకసారి మనకి వీడియో ఉంది. ఈ యొక్క నాడీ కణం గురించి కూడా మీరు ఒకటి చూడండి. ఈ యొక్క నాడీ కణం అనేది మరి చూసినట్లయితే ఈ యొక్క నాడీ కణంలో స్పష్టమైన కేంద్రకం ఉంటుంది. ఇదండి స్పష్టమైన కేంద్రకం ఉంటుంది. ఈ యొక్క స్పష్టమైన కేంద్రం కలిగి ఉండే ఈ యొక్క భాగాన్ని మనము నాడీ కణం అంటాము, లేదా సైట్ అంటాము. మరి కణం నుండి ఆ 2 సన్నని నిర్మాణాలు వస్తాయి. వీటికి ఏమంటే ఇవి ఎక్కువ సంఖ్యలో ఉంటాయి. వీటిని మనము డెండ్రైట్స్ అంటాము. ఇవి ఈ విధంగా సన్నగా ఉండి వీటిని మనం డెండ్రైట్స్ అంటాము. ఈ యొక్క నాడీ కణం యొక్క మరి పొడవుగా అంటే ఎత్తుగా ఈ విధంగా సన్నగా ఉండే ఈ యొక్క భాగాన్ని ఈ యొక్క భాగం అంటే తాంత్రిక అక్షం అంటామండి. ఏమంటుంది దీన్ని మనం? తాంత్రిక అక్షం అంటాము. ఈ పొడవు ఉంటుంది. ఈ తాంత్రిక అక్షం పైన ఒక పొర ఉంటుంది. దీన్ని మనం మైలిన్ తుడుగు అంటాము. ఈ యొక్క మైలిన్ తుడుగు అనేది క్రొవ్వు కణాల చేత నిర్మితం ఉంటుంది. మరి అక్కడక్కడ ఉబ్బెత్తి నిర్మాణాల యొక్క జాయింట్ల భాగాన్ని మనం ఇక్కడ దీన్నము రన్వీర్ కణుపులు అంటాము. ఈ విధంగా కొన్ని కణాల్లో మరి నాడీ కణాల్లో మరి మైలిన్ తొడుగులు ఉంటాయి, కొన్నిటిలో ఉండవు. మరి మైలిన్ తొడుగులు ఉంటే లేదా మైలిన్ ఆశ్రిత మైలిన్ సహిత కణాలు అనేవి అని, మైలిన్ తొడుగులు లేకపోతే మైలిన్ రహిత కణాలు అని అంటాము. సో దీని గురించి మీకు ఒక వీడియో చేయడం జరిగింది 9వ తరగతిలో. అక్కడ క్లియర్గా వినేటువంటి ప్రయత్నం చేయండి. ఇక నెక్స్ట్ పోతే ప్రచోదన ప్రతిస్పందన మార్గాలు. ప్రతిస్పందన మార్గాలు. ఈ యొక్క ప్రచోదన లేదా ప్రచోదనం మనం ఏమంటామండి? దీన్ని ప్రచోదనం మనం అంటే ఉద్దీపన కూడా అంటాం. ఏమంటాం మనం? ఉద్దీపన ప్రతిస్పందన మార్గాలు. అంటే ప్రచోదన ప్రతిస్పందన మార్గం అంటే ఏ విధంగా ఈ యొక్క ఉద్దీపన ప్రతిస్పందన జరుగుతుందో, ఏ మార్గాల ద్వారా జరుగుతుందో మనం ఇక్కడ చూసిన ప్రయత్నం చేయండి. ఈ యొక్క ప్రచోదన ప్రతిస్పందనకు ఉపయోగపడేటువంటి కొన్ని నాడులు ఉన్నాయండి. ఆ నాడులు ఏంటి అంటే అభివాహి నాడులు లేదా జ్ఞాన నాడులు. రెండవది అపవాహి నాడులు లేదా చాలక నాడులు. మూడవది సహసంబంధ నాడులు. ఈ యొక్క అభివాహి లేదా జ్ఞాన నాడులు, అపవాహి లేదా చాలక నాడులు, అదేవిధంగా ఈ యొక్క సహసంబంధ నాడుల వల్ల ఈ యొక్క ప్రచోదన ప్రతిస్పందన మార్గం అనేది ఏ విధంగా జరుగుతుందో చూద్దామండి. రైట్. ఇక్కడ సమాచారాన్ని చేరవేసే మార్గాలను బట్టి, సమాచారాన్ని చేరవేసేటువంటి మార్గాలను బట్టి ఈ యొక్క నాడులను మన దేహంలో ఉన్నటువంటి ఈ యొక్క నాడులను 3 రకాలుగా విభజించారు. సమాచారాన్ని చేరవేసే మార్గాలను బట్టి ఈ యొక్క మార్గాలను బట్టి ఈ యొక్క నాడులను 3 రకాలుగా వర్గీకరించారు. అవి ఒకటి ఏంటి సార్ అంటే అభివాహి నాడులు. రైట్. అభివాహి నాడులుని మనము జ్ఞాన నాడులు అంటాము. దీన్ని మనం సెన్సారీ నెర్వస్ అంటాము. అభివాహి నాడులు లేదా జ్ఞాన నాడులు. చూడండి, ఒక్కొక్క పదాలు మనకి చెప్తాను. జ్ఞాన నాడులు అంటే ఏం లేదు సార్, జ్ఞానేంద్రియాల నుండి ప్రచోదనాలను అంటే దేహంలో వివిధ భాగాల్లో ఉండి జ్ఞానేంద్రియాల నుండి ప్రచోదనాలను, రెస్పాన్స్ లేదా ప్రతిస్పందనలు అంటాం. దీన్ని మనము ఈ యొక్క ప్రచోదనాలను మనం కేంద్ర నాడీ వ్యవస్థకు అనగా మెదడుకు, వెన్నుపాముకు తీసుకువెళ్తాయి. వీటి మనం అంటే అభివాహి లేదా జ్ఞాన నాడులు. అభివాహి లేదా
జ్ఞాననాడులు అంటే అర్థం ఏంటంటే దేహములో ఉన్నటువంటి వివిధ భాగాల లేదా దేహములోని వివిధ భాగాలలో నుండి జ్ఞానేంద్రియాల నుండి కన్ను, చెవి, ముక్కు, నాలుక, చర్మం అటువంటి ఈ యొక్క జ్ఞానేంద్రియాల నుండి ప్రచోదనాలను ప్రచోదనాలను ఈ యొక్క కేంద్ర నాడీ వ్యవస్థకు తీసుకువెళ్ళినట్లయితే దాన్ని మనము జ్ఞాననాడులు అంటాం. చాలక నాడులు అంటే ఏంటి? కేంద్ర నాడీ వ్యవస్థ నుండి ప్రచోదనాలను శరీర భాగాలకు తీసుకుపోవడం అండి. అంటే జ్ఞానేంద్రియాల నుండి దేహంలో ఉన్నటువంటి జ్ఞానేంద్రియాల నుండి ప్రచోదనాలు కేంద్ర నాడీ వ్యవస్థ పోతేనేమో దాన్ని జ్ఞాననాడులు అంటాము లేదా అభివాహం అంటాము. అలా కాకుండా కేంద్ర నాడీ మండలం నుండి ప్రచోదనాలను శరీర భాగాలకు తీసుకువెళ్తే దానిని మనము అపవాహి నాడు లేదా చాలక నాడులు అంటాము. ఇవి అభివాహి లేదా జ్ఞాననాడులు. రెండవది అపవాహి లేదా చాలక నాడులు. అదండి ఏంటి చాలన అంటే కేంద్ర నాడీ వ్యవస్థ నుండి ప్రచోదనాలు ఎక్కడికండి శరీర భాగాలకు తీసుకువెళ్తే దాన్ని అపవాహి లేదా చాలక నాడులు అంటాము. అలా కాకుండా శరీరంలోని జ్ఞానేంద్రియాల నుండి మరి కేంద్ర నాడీ మండలం వంటి మరి మెదడు వెన్నుపాముకు ఈ యొక్క సమాచారాన్ని తీసుకువెళ్తే దాన్ని మనము అపవాహి నాడు లేదా జ్ఞాననాడులు అంటాము. ఇక మూడవ నాడు ఏంటి సార్ అంటే సహసంబంధ నాడులు. ఫస్ట్ మసాజ్ క్లియర్ చూడండి. అభివాహి నాడు లేదా జ్ఞాననాడులు అంటే దేహములోని వివిధ భాగాల జ్ఞానేంద్రియాల నుండి ఈ యొక్క ప్రచోదనాలను కేంద్ర నాడీ వ్యవస్థకు తీసుకువెళ్తే దాన్ని మనము అభివాహి లేదా జ్ఞాననాడులు అంటాము. అలా కాకుండా ఈ యొక్క కేంద్ర నాడీ వ్యవస్థ నుండి ప్రచోదనాలను శరీర భాగాలకు తీసుకెళ్తేనేమో అపవాహి లేదా దీన్ని మనం చాలక నాడులు అంటాము. ఇక మూడోది పోతే సహసంబంధ నాడులు. సహసంబంధ నాడులు అంటే అభివాహి అపవాహి నాడులను కలిపే నాడులను అభివాహి అదేవిధంగా అపవాహి అంటే జ్ఞాననాడులను అదేవిధంగా చాలక నాడులను రెండింటిని కలిపేటువంటి నాడులను ఏమంటే సహసంబంధ నాడులు అంటాం. ఏమంటే సహసంబంధ నాడులు అంటే అభివాహి లేదా జ్ఞాననాడులు, అపవాహి లేదా చాలక నాడులను ఈ రెండింటిని కలిపేటువంటి నాడులను మనము సహసంబంధ నాడులు అంటాము. కింద ఒక పటం ఉందండి. ఈ పటం నుండి మనకి డిఎస్సిలో టీఆర్టీ డిఎస్సిలో 2017 సంవత్సరంలో మరి ఒక బిట్టు రావడం అనేది జరిగిందండి. ఈ పటం ఇచ్చాడు. ఈ పటం ఎలా ఇచ్చాడంటే చూడండి, ఈ పటాన్ని యాస్టీజ్గా ఇచ్చాడు. యాస్టీజ్గా ఈ యొక్క పటాన్ని ఇవ్వడం జరిగిందండి. ఈ విధంగా పటాన్ని ఇచ్చేసి ఈ యొక్క పటంలో మనకి ప్రశ్న ఇచ్చాడండి. ఎప్పుడు 2017 టీఆర్టీలో డిఎస్సిలో 2017 డిఎస్సిలో ఒక బిట్ అయితే రావడం జరిగింది. ఈ యొక్క పటంలో ఎక్కడి ఇచ్చాడంటే పేపర్ కోడ్ ఏలో 89వ ప్రశ్న ఇచ్చాడండి. పేపర్ కోడ్ ఏలో 89 ప్రశ్న ఇచ్చాడు. ఎలా ఇచ్చాడంటే చూడండి, సేమ్ ఇలా పటం ఇచ్చాడు. ఈ అభివాహి నాడులు అనే దాంట్లో మరి ఈ అభివాహి నాడులు ఇవ్వకుండా దీంట్లో ఎక్స్ అని ఇచ్చాడు. ఈ అపవాహి నాడులు అనే దాంట్లో ఈ అపవాహి నాడులు ఇవ్వకుండా ఇక్కడ వై అనేది ఇవ్వడం జరిగింది. ఈ విధంగా ఎక్స్ వై ఇచ్చేసి ఏమిటంటే పటంలో చూపబడిన లేదా పై పటంలో ఎక్స్ మరియు వైలను గుర్తించమని ఇచ్చాడు. ఎక్స్ అదేవిధంగా వైలను గుర్తించుకుని అంటే ఈ యొక్క ఎక్స్ అనేది ఏ నాడులు అదేవిధంగా మరి వై అనేది ఏ నాడులో చెప్పండి. ఎక్స్ అనేది ఏ నాడులు అదేవిధంగా వై అనేది ఏ నాడు చెప్పన్నాడు. దీని ఆన్సరు మరి ఎక్స్ అనేది ఏంటి సార్ అభివాహి నాడులు, వై అనేది అపవాహి నాడులు. రైట్, దీన్ని ఇలా గుర్తుపట్టారండి. ఇలా పడం ఇచ్చి బిట్ అయితే ఆడడం జరిగింది కనుక ఒకసారి ఇది గుర్తుంచుకునే ప్రయత్నం అయితే చేయండి. ఇవి అభివాహి నాడులు, అదేవిధంగా అపవాహి నాడులు, అదేవిధంగా సహసంబంధ నాడులని.
సహ సంబంధ నాడులు. ఇక నెక్స్ట్ వీడియోలో మనం కేంద్ర నాడీ వ్యవస్థ కేంద్ర నాడీ వ్యవస్థ గురించి నేర్చుకుందామండి. రైట్. అయితే ఇక్కడ మీకు తెలుసు అనేది ఒక చిన్న ఒకటి చేయండి, చూద్దాం. మోకాలి ప్రతిచర్య యొక్క ఉనికిని మొదటగా 1875 సంవత్సరంలో గుర్తించారండి. మోకాల్లో ప్రతిచర్య యొక్క ఉనికిని మొదటగా 1875 సంవత్సరంలో గుర్తించారు. మొదట్లో దీనిలో ప్రతీకార చర్య ఉండదేమోనని సందేహించారు. ఈ యొక్క మోకాల్లో ప్రతీకార చర్య ఉండదేమోనని సందేహించారు. కానీ మత్తుమందు ఇచ్చిన కోతిలో కాలుకు వెళ్ళే వెన్నునాడిని కత్తిరించినప్పుడు మోకాలి ప్రతిచర్య జరగలేదు. ఇందుని బట్టి ఇందులో తప్పనిసరిగా నాడీ మార్గం ఉంటుందని, దేంట్లో ఈ యొక్క మోకాల్లో నాడీ మార్గం ఉంటుందని గుర్తించారు. ఇక నెక్స్ట్ పోతే కేంద్ర నాడీ వ్యవస్థ. మీకు తెలుసా, నాడీ ప్రచోదనం ఉద్దీపనం నుండి ప్రతిస్పందనకు నిమిషానికి 100 మీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. నాడీ ప్రచోదనం ఉద్దీపనం నుండి ప్రతిస్పందనకు నిమిషానికి 100 మీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. ఇక నెక్స్ట్ పోతే మనకి కేంద్ర నాడీ వ్యవస్థ అండి. ఈ కేంద్ర నాడీ వ్యవస్థలో మెదడు, వెన్నుపాము గురించి మనం నెక్స్ట్ వీడియోలో నేర్చుకుందాము. చూస్తూనే ఉండండి ప్రజ్ఞ ట్యుటోరియల్స్.